యాజ్ యూజువల్గా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయిందనమాట. ఆఫీస్ దగ్గరే సమోసా చాట్ తినేసాను. ఇంటికి వచ్చాక మ్యాంగో కట్ చేశాను నాకు, మా హస్బెండ్కి. 9:30 అయిపోయింది. మా బాబు పడుకున్నాడు. జనరల్గా నా ఆఫీస్ టైమింగ్స్ కొంచెం నేను ఆఫ్టర్నూన్ వెళ్తాను. ఎందుకంటే నేను అప్పటి వరకు బాబుని చూసుకోవచ్చు. ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసి వెళ్తే మా కేర్ టేకర్ చూసుకుంటుంది. మా హస్బెండ్ రాగానే ఇంకా ఆయనకి అప్పచెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా అయితే లైఫ్ని లీడ్ చేస్తున్నాను. వర్కింగ్ ఉమెన్గా తప్పదు ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఒకసారి మొక్కలు చూసుకుందామని బాల్కనీలోకి వెళ్ళానమాట. ఈ మొక్క మనీ ప్లాంట్ బాగా క్రీపర్ లాగా వచ్చింది. దాన్ని హార్ట్ షేప్లో ఇలా గోడకి అతికిచ్చామన్నమాట మొన్న మా కేర్ టేకరు నేను. ఫస్ట్ టైం బాగా సెట్ అయ్యి మంచి షేప్ వచ్చింది. నిన్న రాత్రి గాలి వాన బాగా వచ్చేసరికి అదంతా ఊడిపోయింది అనమాట. స్టిక్ అంతా పోయింది. సో అవి అంటిస్తున్నాను గట్టిగా. ఫస్ట్ టైం బాగా సెట్ అయింది, హ్యాపీగా అనిపించింది. కానీ ఇప్పుడు షేప్ అవుట్ అయిపోయేసరికి కొంచెం బాధ అనిపించింది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాసేపు మొక్కలను చూసుకుంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట నాకు. హైదరాబాద్లో ట్రాఫిక్లో ఇంటికి వచ్చేసరికి సగం నీరసం అయిపోద్ది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ టైంకి ఇంటికి వచ్చామా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఇల్లు, మొక్కలు, పిల్లలు, రేపొద్దున ఏం కుక్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. అక్కడికి మార్నింగ్ ఒక్కొక్కసారి మా హస్బెండ్కి నేను కుక్ చేయను, ఆయన ఆఫీస్లో తినేస్తారు. ఇంకా మధ్యాహ్నం మాకు ప్రిపేర్ చేసుకొని నైట్కి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఆయన ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ చేయడానికి కుదరదు. బాల్కనీలో కొన్ని మొక్కలు పెట్టుకున్నాను, అలాగే పెంచుతున్నాను అనమాట. బాగానే వస్తున్నాయి. మనీ ప్లాంట్, చుక్కమల్లి మొక్క ఇవన్నీ కింద ఉన్నాయి. ఒక కుండీలో ఇది టర్టిల్ వైన్, ద్రాక్ష చెట్టు ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అలా పూర్ణాదేవి కింద విత్తడిది స్టూల్ తీసి ఇది పెట్టానమాట. గాజుది బాగుంది. సో అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ నైట్, బాయ్.